హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్స్ లోకం. మనకి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఇంటర్లింక్ వ్యాలెట్ అయితే వచ్చేసింది. అది మన రెగ్యులర్ ఇంటర్లింక్ మైనింగ్ యాప్ దగ్గర ఉంటుంది. అది మనం ఫస్ట్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంటర్లింక్ యాప్ని అప్డేట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఈ ఫస్ట్ బటన్ ఏదైతే క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యాప్ ఉంటుంది. ఇది మైనింగ్ యాప్ ఇంటర్ఫేస్కి వెళ్తాము. ఇక్కడ క్లిక్ చేస్తే వ్యాలెట్కి వెళ్తుంది అనమాట. సో దట్ ఫస్ట్ టైం మీరు వ్యాలెట్ కనుక లాగిన్ అయితే కనుక మీకు ఈ 6 డిజిట్ పిన్ 2 టైమ్స్ ఎంటర్ చేసుకోమని చెప్తుంది. సో సెకండ్ టైం వచ్చేసి కన్ఫర్మేషన్ అనమాట. సో 2 సార్లు కూడా సేమ్ పిన్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అది ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్తో కానీ మీకు లాగిన్ అవుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ సెటప్ చేసేసుకున్నాను కాబట్టి నాకు డైరెక్ట్గా నా యాప్కి సో ఇది ఓవరాల్గా ఇంటర్ఫేస్ వచ్చేసి సో దట్ ఇక్కడ మన వ్యాలెట్లో మన అసెట్స్ అన్నీ ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ చూపిస్తాయి. అండ్ ఇన్ ద సేమ్ వే మనం ఏం క్రిప్టో అయితే హోల్డ్ చేస్తున్నామో అవన్నీ ఇక్కడ చూపిస్తాయి అనమాట. ఓకే, సో ఈ 4th ట్యాబ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు టోటల్ హెచ్సిఎస్ కనిపిస్తుంది. ఇదైతే మన లాస్ట్ 8 months నుంచి చేసింది అయితే కాదు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఈ రోజు కానీ అలా మైనింగ్ చేసింది హెచ్సిఎస్ చూపిస్తుంది ఇక్కడ. సో ఈ హెచ్సిఎస్ వచ్చేసి ఫ్యూచర్లో మనం మైనింగ్ చేసినవి యాజ్ వెల్ యాజ్ మనం గేమ్స్ ఆడినవి అండ్ గ్రూప్ మైనింగ్ చేసినవి అయితే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు రెఫరల్ కోడ్ తీసుకుని ఇక్కడ సబ్మిట్ చేస్తే కనుక సో మోస్ట్ ప్రాబబ్లీ మీ హెచ్సిఎస్ స్కోర్ అనేది అయితే పెరుగుతుంది. ఈ రెఫరల్ కోడ్ నేను యూస్ చేశాను. సో మీరు నా రెఫరల్ కోడ్ అయితే యూస్ చేయొచ్చు. ఇక్కడ VXF57MKG అని ఉంది కదా, ఇది నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఈ రెఫరల్ కోడ్ యూస్ చేయండి సో దట్ మీకు హెచ్సిఎస్ అయితే పెరుగుద్ది. ఓకే, అండ్ ఈ వ్యాలెట్ ఇంటర్ఫేస్ వేరు అండ్ యాప్ ఇంటర్ఫేస్ వేరు. మీరు యాప్లోకి కూడా స్విచ్ అవ్వచ్చు, వ్యాలెట్లోకి కూడా స్విచ్ అవ్వచ్చు. ఓకే సార్. ఓకే, అప్పుడు మీరు ఇప్పుడు ఈ కింద ఏదైతే నావిగేషన్ బార్ ఉందో ఇందులోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఫ్యూచర్స్లోకి వెళ్ళొచ్చు అండ్ ఇన్ ద సేమ్ వే స్వాప్లోకి కూడా మూవ్ అవ్వచ్చు. ఇట్లా సో స్వాప్ చేసుకోవచ్చు. అంటే ఎథీరియం నుంచి వేరే క్రిప్టో కరెన్సీకి అట్లా మనం స్వాప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్యూచర్స్ కూడా ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. సో బెటర్ క్రిప్టోలో చాలా న్యూగా ఎంటర్ అయిన వాళ్ళు అయితే మాత్రం వీటి జోలికి వెళ్ళకపోవడం బెటర్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, అండ్ మీరు ఇంకొక విషయం చూస్తే ఇక్కడ వ్యాలెట్లో ఫస్ట్ దాంట్లో మీకు ఎన్ఎఫ్టీస్ కూడా మీరు ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అది ఇంకా కమింగ్ సూన్ అని పెట్టారు. సో మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు ఎన్ఎఫ్టీస్ కూడా తర్వాత మోస్ట్లీ సపోర్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే బ్రౌజర్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ మనం ఏ వెబ్సైట్ కావాలితే ఆ వెబ్సైట్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ అవర్ గూగుల్ అవన్నీ అనమాట. కానీ ఇక్కడ ఈజీగా మనం నావిగేట్ అవ్వడానికి ఇక్కడ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేసెస్ అంటే క్రిప్టో డాప్స్ వాటి లింక్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారనమాట. సో దట్ మనం వెంటనే మూవ్ అవ్వడానికి ఈజీగా ఉండడానికి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ర్యాంప్ నెట్వర్క్ కూడా ఇక్కడే ఉంది కింద. ఓకే, ఇప్పుడు ఈ 4th ట్యాబ్లోకి వెళ్తే ఈ టైర్ బోనస్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ టైర్ బోనసెస్ అన్నీ దేని రిలేటెడ్ అంటే ట్రేడ్ చేస్తే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ట్రేడ్ నవ్ అనే బటన్ క్లిక్ చేస్తే మనల్ని ఆ నావిగేషన్ బార్లోకి తీసుకెళ్తాయి. ఫ్యూచర్స్ అండ్ ఈ స్వాప్కి సంబంధించిన ఈ ఇంటర్ఫేస్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనం ఫ్యూచర్స్ కనుక ప్లే చేస్తే కనుక మనకు అక్కడ ఆ బోనస్లు అయితే మనకు అక్కడ కనిపిస్తాయి. సో కొత్తగా క్రిప్టోలోకి ఎంటర్ అయిన వాళ్ళు మాత్రం వీటి జోలికి అయితే వెళ్ళొద్దు, కొంచెం జాగ్రత్తగా ప్లే చేసుకోండి. ఓవరాల్గా చూస్తే నేను నిజంగా యాప్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ యూఐ పర్స్పెక్టివ్లో ఆర్ యూజర్ ఎక్స్పీరియన్స్ పర్స్పెక్టివ్లో చెప్పాలంటే నేనైతే నిజంగా ఫుల్ ఫ్లాట్ అయితే. కాకపోతే నాకు ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే హెచ్సిఎస్ అనేది పడిపోయింది. మన పాస్ట్ 8 months నుంచి ఏదైతే మనం వర్క్ చేసామో దాని యొక్క హెచ్సిఎస్ కనుక ఇక్కడ చూపించుంటే చాలా బాగుండేదని నా ఫీలింగ్. ఎనీవేస్ మనం ఇంక దేన్ని కూడా వెనక్కి తీసుకురాలేం, కానీ మోస్ట్ ప్రాబబ్లీ నేనైతే అడుగుతూనే ఉంటాను ఇది. సో లెట్స్ సీ ఫ్యూచర్లో ఏం జరుగుద్ది అన్నది మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. మీకు ఈ వీడియో ఏ విధమైన వాల్యూ తీసుకొచ్చిందని మీకు అనిపిస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.